హాయ్ అండి అందరికీ. సో ఇక్కడ మన థర్డ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది మనకి యూనిట్స్లో ఫస్ట్ టాపిక్ చేసాం, సెకండ్ చూసాం, ఇప్పుడు థర్డ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూద్దాము ఏవి ఏంటని. సో ఫస్ట్ మనం విచ్ డివైస్ ఈజ్ యూస్డ్ సబ్మెరెన్స్. చూడండి మనకి సబ్మెరెన్స్లో ఏది యూజ్ చేస్తారు సీ లెవెల్ నుంచి కనుక్కోవడానికి ఇలాంటి వాటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ వైజ్ చూద్దామండి. ఇక్కడ మనకి పైరోమీటర్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకుందామండి, పైరోమీటర్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తారంటే ఆప్షన్ వైజ్ చూద్దాం. పైరోమీటర్ అనేది మనకి టెంపరేచర్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తామండి. సపోజ్ ఏంటంటే సన్ టెంపరేచర్ ఎంత అలాంటి వాటికి మనం పైరోమీటర్ని యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ వన్ చూడండి, మనకి ఇది దేనిలో ఏపీడియోస్కోప్ అనేది దేనిలో మనం చూస్తామంటే లైక్ ఇప్పుడు మనకి ప్రొజెక్టింగ్ తెలుసు కదండి, ఇప్పుడు ఫిల్మ్ స్క్రీన్ మీద ప్రొజెక్టింగ్ అవ్వడం ఇలాంటివన్నీ వాటిల్లోనే డెప్త్ ఆఫ్ ఓషన్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే లిక్విడ్స్ ఒక స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి ఇలాంటి వాటిలో దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి పెరిస్కోప్ అనేది ఏంటి అంటే మనకి అది ఇప్పుడు సబ్మెరైన్స్ ఉంటాయి కదండి, సబ్మెరైన్స్లో సర్ఫేస్ వాటర్ యొక్క సర్ఫేస్ లోపల అక్కడ ఏం జరుగుతుంది అనేది పీపుల్ అనమాట. దీని నుండే చూస్తారు పెరిస్కోప్ నుంచి. అంటే పెరిస్కోప్ అనేది ఏంటంటే ఒక లాంగ్ ట్యూబ్ అనమాట. అది మనకి దానికి బోత్ సైడ్స్ మిర్రర్ అనేది ఉంటుంది, ఈ ఛాన్స్లో మనకి మిర్రర్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా మీకు అక్కడ సబ్మెరైన్స్లో అంటే వాటర్ యొక్క సర్ఫేస్లో ఏం జరుగుతుంది అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు పెరిస్కోప్. నెక్స్ట్ ఓడోమీటర్ అనేది మనకు అందరికీ తెలిసిందేనండి, మనకి వెహికల్స్లో ఉంటుంది. అంటే దాంట్లో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది మన వెహికల్ అనేది చెప్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, సబ్మెరైన్స్కి రిలేటెడ్ ఏంటంటే మనకి ఇక్కడ పెరిస్కోప్, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూస్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే మీకు వెంటనే గుర్తురావాల్సింది ఏంటంటే బారోమీటర్ అండి. బారోమీటర్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వాట్ అబౌట్ లాక్టోమీటర్ అనేది మనకి ఏంటంటే మిల్క్ యొక్క ప్యూరిటీని చెప్పడానికండి, అంటే ఫర్ ప్యూరిఫైయింగ్ ఆఫ్ మిల్క్ అనమాట. సో ప్యూరిటీ ఆఫ్ మిల్క్ని మనకు చెప్తుంది అనమాట లాక్టోమీటర్. నెక్స్ట్ బారోమీటర్ అనేది మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్ మెజర్ చేస్తుంది. థర్మోమీటర్ అనేది మనందరికీ తెలుసు టెంపరేచర్ని. అండ్ మల్టీమీటర్ అనేది ఏంటంటే మనకి అక్కడ ఇప్పుడు బ్యాటరీస్ని టెస్టింగ్ చేయడానికి కానీ ఎలక్ట్రిక్ మోటార్స్లో కానీ పవర్ సప్లైస్లో కానీ వీటన్నిటిలో మనకి మల్టీమీటర్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే బారోమీటర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు సీ ద సన్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఒక్కొక్కటి చూడండి, ఇక్కడ మనకి సన్ గురించి తెలియాలంటే ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాము. ఇక్కడ మనకి స్ట్రోబోస్కోప్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక రొటేటింగ్ కాంపోనెంట్స్ కానీ మూవింగ్ ఏమైనా ఉంటాయి కదండి. సో మూవింగ్ పార్ట్స్కి రిలేటెడ్గా వాటికి అంటే వాటి రివల్యూషన్స్ ఎన్ని అని చెప్పి, వెలాసిటీ ఎంత, వాటి ఫ్రీక్వెన్సీ ఎంత, అంటే రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, రెవల్యూషన్ ఎంత, వెలాసిటీ ఎంత అని చెప్పడానికి మనకి స్ట్రోబోస్కోప్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ టెలిస్కోప్ అనేది ఏంటంటే మనకి అంటే ఒక ఇమేజ్ అనేది అంటే డిస్టెన్స్ ఆబ్జెక్ట్లోని ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చూడడానికి అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్కి మనకి టెలిస్కోప్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ మనకి హెలియోస్కోప్ అనేది ఏంటంటే ఇప్పుడు సన్ స్పాట్స్ని కానీ అబ్జర్వ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తామండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సన్ మీటర్ అనేది సోలార్ పవర్ ఇలాంటివి అనమాట. సో ఇక్కడ మనకి సన్ని చూడడానికి మనకి హెలియోస్కోప్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ టు డిటెక్ట్ కరెంట్ ఇన్ ఎ సర్క్యూట్. చూడండి, మనకి ఏదైనా సర్క్యూట్ మీకు ఇంకా కరెంట్ అనే టాపిక్ కావలేదండి. యాక్చువల్గా టాపిక్ ఫిజిక్స్లో ఇంక నెక్స్ట్ టాపిక్ అదే, బట్ కొద్ది గ్యాప్ ఇచ్చాను. ఫస్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ కొన్ని చేస్తుంటే మీకు గ్రూప్ డి అదే ఆర్ఆర్బీకి సంబంధించి అవుతాయి కదా అని చెప్పి. సో కరెంట్కి మనకి ఒక సర్క్యూట్లో కరెంట్ ఉండేటప్పుడు దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి మనకి ఏమి యూజ్ అవుతుందంటే గాల్వానోమీటర్ అండి. దీనికోసం మీకు క్లాస్లో పర్టికులర్గా చెప్తాను. సో ఇక్కడ మనకి గాల్వానోమీటర్ అనేది మనకి కరెంట్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎనిమోమీటర్ అంటే ఇది మనకి మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట గాల్వానోమీటర్. నెక్స్ట్ మనకి ఎనిమోమీటర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక విండ్ డైరెక్షన్ డిటర్మైన్ చేయడానికి కానీ విండ్ స్పీడ్ని మనకి చెప్పడానికి కానీ అంటే స్పీడ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ అనమాట, దానికోసం మనకి ఎనిమోమీటర్. నెక్స్ట్ బారోమీటర్ అనేది మనకు అందరికీ తెలిసింది. నెక్స్ట్ మనకి లాక్టోమీటర్ ఆల్రెడీ మీరు ఇప్పుడు చూసారు, ఓకేనా. బారోమీటర్ మనం చూసాము, లాక్టోమీటర్ చూసాం కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. ఇక్కడ మన ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు డిటర్మైన్ ద రొటేషన్. ఇప్పుడే మీరు చూసారు రొటేషన్ కోసం చెప్పేది అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఇది మీకు చెప్పలేదులేండి. సో ఇక్కడ మనకి ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు డిటర్మైన్ ద రొటేషన్ స్పీడ్ ఆఫ్ షాఫ్ట్. చూడండి, ఇక్కడ మనకి రొటేషన్ కోసం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది చూడండి టాకోమీటర్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకి ఒక వర్కింగ్ స్పీడ్, ఒక ఇంజిన్ యొక్క వర్కింగ్ స్పీడ్ ఎలా ఉంది, లేదంటే రొటేషనల్ స్పీడ్ ఒక మెషిన్ యొక్క రొటేషనల్ స్పీడ్ అంటే అది ఎలా ఉంది, మెషిన్ అనేది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది కదండి, దాని స్పీడ్ ఎలా ఉంది అంటే రొటేషన్ కోసం చెప్పేదంతా మనకి
టాకోమీటర్ అనమాట. నెక్స్ట్ మనకి స్పీడోమీటర్ తెలుసు ఆల్రెడీ. స్పీడోమీటర్ అనేది మనకి స్పీడ్ ఆఫ్ వెహికల్ అని చెప్తుంది. నెక్స్ట్ మనకి ఎనమోమీటర్ ఇప్పుడే చూసాం మనం. నెక్స్ట్ మనకి క్రోనోమీటర్ మనకి ఏం చెప్తుందంటే ఒక యాక్యురేట్ టైం కోసం చెప్తుందండి. ఇక్కడ మనకి క్రోనోమీటర్ అనేది ఒక యాక్యురేట్ టైం అనమాట. సో ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి స్పీడ్, ఇక్కడ మనకి రొటేషన్ స్పీడ్ కోసం చెప్పేది ఏంటంటే మనకి టాకోమీటర్. ఆప్షన్ ఇక్కడ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి పొటెన్షియోమీటర్ ఇస్ బేసికల్. చూడండి, పొటెన్షియోమీటర్ అనేది ఏంటండి, మనకి వోల్టేజ్ని మెజర్ చేయడానికి పొటెన్షియోమీటర్ అనేది ఉంటుంది. అదొక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకేనా. సో ఇందులో మీకు ఆప్షన్స్ చెప్పడానికి ఏం లేదు, అదొక ఇన్స్ట్రుమెంట్ మనకి పొటెన్షియోమీటర్ అని చెప్పింది. నెక్స్ట్ ఫ్రమ్ విచ్ డివైస్ ఈస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకి దేంట్లో మెజర్ చేస్తామంటే చెప్తాను మీకు అవన్నీ. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్కి వస్తే అమ్మీటర్ ఏంటి, వోల్ట్ మీటర్ ఏంటి, ఓమ్ మీటర్ ఏంటి, వేవ్ మీటర్ ఏంటి అనేది. బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకి అమ్మీటర్లో మనం మెజర్ చేస్తామండి. వోల్టేజ్ అయితే మనం వోల్ట్ మీటర్లో చేస్తాం. ఓమ్ మీటర్ అయితే మనకి రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఫ్లో అవ్వడానికి, అంటే అది రెసిస్టెంట్ అంటే అది ఆపోజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి డి అనేది ఏంటండి, వేవ్ మీటర్. వేవ్ మీటర్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఎలా అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ వేవ్ అనేది ఉంటుంది కదండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది. అందులో మనకి సక్సెసివ్ వేవ్ ఫ్రంట్స్ని వాటి యొక్క డిస్టెన్స్ని చెప్పడానికి అనమాట. అంటే వరుసగా ఉంటాయి కదా, సక్సెసివ్ అంటే వరుసగా ఒక వేవ్ ఫ్రంట్ వరుసగా ఉంటుంది కదా, వాటి మధ్యలో డిస్టెన్స్ చెప్పడానికి మనకి వేవ్ మీటర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనం దేనిలో యూజ్ చేస్తామంటే అమ్మీటర్ అండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి అమ్మీటర్ ఈజ్ ఇక్కడ ఏమని ఇచ్చారండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ టు ద చూడండి ఇక్కడ మనకి ఏంటంటే అమ్మీటర్ అనేది ఎప్పుడు సిరీస్లో యూజ్ చేస్తామండి. సిరీస్లో అంటే ప్యారలల్గా అంటే ఇప్పుడు సపోజ్ మీకు అవన్నీ డీటెయిల్గా వస్తాయండి. వోల్ట్ మీటర్ ఉంటుంది, అమ్మీటర్ ఉంటుందండి. అమ్మీటర్ అయితే మనం ఒక సర్క్యూట్లో ప్యారలల్గా యూజ్ చేస్తాము, మీన్స్ అంటే కనెక్ట్ చేస్తాము. అమ్మీటర్ని ఏంటంటే మనం ఒక సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తామండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ కరెక్ట్. అండ్ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎస్టిమేట్ ద రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అది రెసిస్టెన్స్ని జస్టిఫై చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే దానికి మనకి లో రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి అమ్మీటర్కి. ఓకేనా. అదే మీకు వోల్ట్ మీటర్కి అయితే హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ లో రెసిస్టెన్స్ ఏంటి, హై రెసిస్టెన్స్ ఏంటి, అసలు రెసిస్టెంట్ ఏంటి, మనం అన్ని డీప్గా నేర్చుకుందాం. ఎలక్ట్రిక్ కరెంట్ మీకు ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. మీకు 3 లెసన్స్ ఉన్నాయి ఫిజిక్స్లో, అవి కూడా కంప్లీట్ అవుతాయండి. సో నెక్స్ట్ మనకి డ్రాస్ లెస్ పవర్ అంటే అక్కడ ఏంటో ఫస్ట్ సెకండ్ వన్ కరెక్టే. అండ్ సి మనకి ఏంటంటే ఇక్కడ డ్రాస్ లెస్ పవర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అమ్మీటర్ అనేది ఇప్పుడు తక్కువ కరెంట్ని చూపిస్తుందండి. అంటే మనకి యాక్చువల్ కరెంట్ కన్నా అమ్మీటర్లో మనకి తక్కువ కరెంట్ని చూపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్మాల్ రెసిస్టెన్స్ అనమాట. అమ్మీటర్ అనేది స్మాల్ రెసిస్టెన్స్ దానికి ఉండడం వల్ల అది మనకి యాక్చువల్ కరెంట్ కంటే తక్కువ కరెంట్ని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి అన్నీ కరెక్టే అండి. సో ఇక్కడ మన ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ వైడస్ చూడండి, ఇక్కడ మనకి స్టాల్క్మోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఇక్కడ మనకి ఏంటంటే డైనమిక్ విస్కాసిటీ అంటే ఏంటి మనం చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మనకి డైనమిక్ విస్కాసిటీ అనేది మనకి దేనికి అంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ డైనమిక్ విస్కాసిటీ. అసలు విస్కాసిటీ అంటే ఏంటంటే మనకి అదొక అంటే ఇప్పుడు మనకి ఫ్లూయిడ్ అనేది ఉంటుంది కదండి, వాటి మధ్య లేయర్స్ ఉంటాయి కదా, ఒక 2 లేయర్స్ మధ్యలోని రిలేటివ్ మోషన్ అంటే మనకు తెలుసు కదా, ఆ రిలేటివ్ మోషన్ని అక్కడ అపోజ్ చేసే ప్రాపర్టీ అనమాట విస్కాసిటీ అంటే. మనం దీనికోసం డీటెయిల్గా అన్నీ నేర్చుకుందాం, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి డైనమిక్ విస్కాసిటీ మెజర్ చేసేది అంటే అది దేనికంటే మెజర్ ఆఫ్ ద విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. ఓకేనా. ఇది మనకి విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్కి సంబంధించి ఇక్కడ మనకి ఇది అడుగుతున్నాడు కదా, దీనికి సంబంధించి ఏమని మీకు చెప్తాను. నెక్స్ట్ మనకి సర్ఫేస్ టెన్షన్ ఉంది కదా. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక లిక్విడ్ పై మనకి మాలిక్యూల్స్ ఉంటాయి కదండి, చాలా మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి పుష్ చేసుకుంటాయి అనమాట. పుష్ చేసుకొని ఒక లేయర్ని ఫామ్ చేస్తాయి, దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాము. సో దీన్ని యూజ్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తామండి. ఓకేనా. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ బి అండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనం ఆల్రెడీ ఫిజిక్స్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోసం మీకు తెలుసు, బట్ దాన్ని యూజ్ చేయడానికి దానికి ఏంటంటే మన మెజర్మెంట్ ఏంటంటే రిఫ్రాక్టివ్ మీటర్ అని చెప్పి ఉంటుంది. సో ఇలా ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే బి అండి. సర్ఫేస్ టెన్షన్కి యూజ్ చేసేది స్టాల్క్మోమీటర్. నెక్స్ట్ ఓడోమీటర్ అనేది మన అందరికీ తెలుసు, మనకు బైక్స్లో కానీ వెహికల్స్లో ఉంటుంది కదా. ఓడోమీటర్ అనేది మన డిస్టెన్స్ని ఆల్రెడీ ఇందాక మనకు ఆప్షన్లో కూడా వచ్చింది. ఓడోమీటర్ అనేది మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన వెహికల్ అని చెప్పి చెప్తుంది, అంతేగాని డైరెక్షన్, స్మెల్, స్పీడ్ అనేది కాదు. ఇక్కడ మన ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఏరియా మీటర్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే, సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పింది. ఇక్కడ మన డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అంటే ఇక్కడ హైగ్రోమీటర్ అనేది దేనికంటే లైక్ హ్యూమిడిటీ కోసం అనమాట. హైడ్రోమీటర్ అంటే మీకు డెన్సిటీని, స్పీడ్ అంటే ఒక స్పెసిఫిక్ గ్రావిటీని కానీ హైడ్రోమీటర్ అనేది మెజర్ చేస్తుంది. నెక్స్ట్ సి అనేది ఏంటంటే మనకు ఒక హైట్ ఆఫ్ సింగిల్ ట్రీస్ కానీ అలాంటి వాటికి చెప్తుంది అనమాట. అంటే ట్రీ యొక్క హైట్ చెప్పేది మనకి ఇది సి. నెక్స్ట్ మనకి ఫాదోమీటర్ అనేది ఏంటంటే ఓషన్ యొక్క డెప్త్ కానీ ఎలివేషన్ కోసం కానీ చెప్తుంది. సో ఇక్కడ మనకి డెన్సిటీ కోసం చెప్పేది ఏంటంటే హైడ్రోమీటర్. ఆప్షన్ బి అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ డిస్కవరింగ్ ద థింగ్స్ ఇన్ వాటర్. మనకు వాటర్లో థింగ్స్ కోసం చెప్పేది, అంటే వాటర్లో ఏం జరుగుతుంది అలాంటి వాటికి డిస్కవర్ చేసేది ఏంటంటే మనకు సోనార్ అండి. ఓకేనా. లేజర్ కోసం మనకు ఆల్రెడీ తెలుసు. సో రేడార్ అనేది ఏంటంటే డిటెక్షన్ కోసం కానీ, లొకేటింగ్ కానీ, రికగ్నైజింగ్ కానీ, అంటే వేరియస్ కైండ్స్లో ఎక్కడెక్కడ ఏమున్నా రికగ్నైజ్ చేయడం, డిటెక్షన్ చేయడం, ఇలాంటి వాటిలో మనం రేడార్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ స్కూబా అనేది ఏంటంటే ఇప్పుడు మనకి బ్రీతింగ్ ఎక్విప్మెంట్ అనమాట అది. సో ఇక్కడ మనకి సోనార్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎకో లొకేషన్ అని ఉంది కదండి, అది ఏంటంటే మనకి ఇప్పుడు యానిమల్స్ అనమాట యూజ్ చేస్తుంది దీన్ని. అంటే సౌండ్, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్, అంటే అక్కడ ఎక్కడ సౌండ్ వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ యొక్క సౌండ్ని లొకేట్ చేయడం, ఇలాంటివంతా మనకి ఎకో లొకేషన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ అది మనకి ఏది మెజర్ చేస్తుంది అంటే డెప్త్ ఆఫ్ లైట్ అనేది కాదు, డెన్సిటీ ఆఫ్ ఫిష్ అనేది కాదు, ఇక్కడ మనకి డెప్త్ ఆఫ్ వాటర్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డెప్త్ ఆఫ్ వాటర్ అని చెప్పేది ఇక్కడ ఎకో లొకేషన్. అది మన షిప్స్లో ఎక్కువ యూజ్ చేస్తాము. సపోజ్ మనకి బ్యాట్స్ ఉన్నాయి కదా యానిమల్స్లోని, అలాంటివన్నీ కూడా వీటిని యూజ్ చేసుకొని వాటి యొక్క ఫుడ్ ఎక్కడ ఉంది అని చెప్పి అవి ఈ ఎకో లొకేషన్ యూజ్ చేసుకుని చేస్తాయి. సో ఇక్కడ మనకి డెప్త్ ఆఫ్ వాటర్ని అది మెజర్ చేస్తుంది. ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ మెజరింగ్ డెన్సిటీ ఆఫ్ మిల్క్. చూడండి డెన్సిటీ ఆఫ్ మిల్క్కి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రోమీటర్. మనం ఆల్రెడీ చూసాం హైడ్రోమీటర్ కోసం. నెక్స్ట్ మనకు తెలుసు కదా లాక్టోమీటర్ కదా మనకి మిల్క్ గురించి మెజర్ చేసేది. సో ఇక్కడ మన ఆప్షన్ బి అని తెలుసు. మిగతా బారోమీటర్ తెలుసు, మీకు థర్మోమీటర్ తెలుసు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మన ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వోల్ట్ మీటర్ ఈజ్ యూస్డ్ ఫర్ మెజరింగ్. చూడండి ఇక్కడ మనకి వోల్ట్ మీటర్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎయిర్ రెసిస్టెన్స్లోనా. రెసిస్టెన్స్లో అయితే మనం ఓమ్ మీటర్ని యూజ్ చేస్తామండి. వోల్టేజ్కి మనం వోల్ట్ మీటర్ని యూజ్ చేస్తామండి. మీకు ఇందాక చెప్పాను కరెంట్ని అయితే అమ్మీటర్ అని చెప్పి, వోల్టేజ్కి అయితే వోల్ట్ మీటర్. సో వోల్టేజ్ని మనం వోల్ట్ మీటర్లో యూజ్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కాదు అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ కాదు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే బి అండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం దేంతో అంటే ఫ్లక్స్ మీటర్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అయితే అమ్మీటర్తో మెజర్ చేస్తాము. సో ఇక్కడ మనకి వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ని వోల్ట్ మీటర్తో మనం మెజర్ చేస్తాము. సో ఇక్కడ మన ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి గాల్వానోమీటర్. ఆల్రెడీ మనకి ఇది వచ్చింది. గాల్వానోమీటర్ అనేది మనకి కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అని చెప్పి మనకు చెప్తుంది. ఫస్ట్ మనకు వచ్చింది గాల్వానోమీటర్ కోసం. అంతేగాని స్పీడ్ని, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని, సౌండ్ని అవేం చెప్పదు. జస్ట్ మనకి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని చెప్తుంది. ఇక్కడ మన ఆప్షన్ డి. సో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ మెజరింగ్ డిస్టెన్స్ ట్రావెల్. ఇది కూడా మనకు తెలుసు కదండి. డిస్టెన్స్ ట్రావెల్, ఒక వెహికల్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందని చెప్పేది మనకి ఏంటి ఓడోమీటర్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. స్పీడోమీటర్ అనేది, టాకోమీటర్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ యాక్సిలరోమీటర్ అనేది ఏంటంటే అది మనకి ప్రాపర్ యాక్సిలరేషన్ కోసం అది మెజర్ చేస్తుంది. సో స్పీడోమీటర్ మనకు తెలుసు. ఆప్షన్ ఇక్కడ ఏంటంటే బి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ అనేది ఏంటంటే మోటార్ యొక్క స్పీడ్ కోసం అండి ఇక్కడ ఆప్షన్లోని. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఈస్ యూస్డ్ ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ మోటార్. చూడండి ఇప్పుడే వచ్చింది మనకి ఇది స్పీడ్ ఆఫ్ మోటార్ అయితే మనకి స్పీడోమీటర్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మనకి వోల్టమీటర్ తెలుసు, నెక్స్ట్ లాక్టోమీటర్ ఇవన్నీ తెలుసు కదండి. సో ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ డాష్ ఇస్ ద టైప్ ఆఫ్ ఎకో లొకేషన్. చూడండి ఎకో లొకేషన్ అనేది మనకి అది ఏ టైప్ అండి, మనకి ఆల్రెడీ ఇందాకే చూసాం మనకి వాటర్లోని దీన్ని యూజ్ చేస్తున్నాం షిప్స్లో. సో ఇక్కడ మనకి ఎకో లొకేషన్ మన షిప్స్లో అలాంటి వాటిలో యూజ్ చేస్తాం కదండి. సో ఇక్కడ మనకి సోనార్లోని అదొక టైప్ అనమాట ఎకో లొకేషన్ అనేది. సో అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎకో లొకేషన్. సో దాంట్లో మనం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూస్డ్ ఫర్ మెజరింగ్ వోల్టేజ్. ఆల్రెడీ ఇది వచ్చింది కదండి మనకి వోల్టేజ్ని మనకి మెజర్ చేసేది ఏంటి వోల్ట్ మీటర్. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ని చెప్తుందండి. మనకి అమ్మీటర్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసేది అమ్మీటర్ కదా. అండ్ ఓమ్ మీటర్ అనేది మనకి దేనికంటే రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ అంటే అది అపోజ్ చేస్తుంది కరెంట్ని. సో ఇక్కడ మనకి ఓమ్ మీటర్ అనేది ఏంటంటే మనకి రెసిస్టెన్స్ని మెజర్ చేసేది. ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూస్డ్ ఫర్ మెజరింగ్ పవర్ అండ్ స్పీడ్ ఆఫ్ విండ్. చూడండి మనకి ఇక్కడ పవర్ని స్పీడ్ ఆఫ్ విండ్ని చెప్పేది. జస్ట్ సెకండ్, ఆల్రెడీ ఇందాక మనం నేర్చుకున్న ఎనిమోమీటర్ అని చెప్పి అది మనకి పవర్ని, స్పీడ్ ఆఫ్ విండ్, డైరెక్షన్, విండ్ యొక్క డైరెక్షన్ లేదంటే ఎయిర్ యొక్క స్పీడ్, ఎయిర్ యొక్క డైరెక్షన్ అని చెప్పాం కదా. సో ఇక్కడ మనకి ఎనిమోమీటర్. ఇవన్నీ మనకి రిపీటెడ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ మన ఆప్షన్ డి. నెక్స్ట్ ఓడోమీటర్. చూడండి ఓడోమీటర్ అనేది మనకి దేని గురించి ఇస్తుందండి, అది మనకి వెహికల్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందని చెప్పి చెప్తుంది కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ సో ఇక్కడతో మనకి యూనిట్ అండ్ మెజర్మెంట్స్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకా మీకు కెమిస్ట్రీలో యాసిడ్, బేస్, సాల్ట్ కోసం ఉంది. సో అక్కడ నెక్స్ట్ క్లాస్ అది మీకు రిలీజ్ చేస్తాను. సో అలా టేక్ కేర్, బై.